మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం. కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు. సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు. కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు. అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు. ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి 5 తలలు ఉండేవి. నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 తలలు ఆయనకి. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుణ్ణి అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికి కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. భద్రగజం అంటే ఎంత ఉంటుంది? గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి. భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు. అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది. వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ. అది ఎక్కాలంటే నిచ్చెన వేసుకుని ఎక్కాలి. కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు. పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధి భాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది. ఉంచి తల ఇలా పెడుతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధి భాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు. అంతెత్తునుంటుంది భద్రగజం. అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది. అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపమైతే భద్రగజంలో నడుస్తున్నాడు రా అంటారు. అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో. అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావులు ఉంటుంది. పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది. ఏ ప్రాణైనా అణిగిపోతుంది. అందుకని అన్ని పక్కలకు పోతాయి. అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది. కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగా పక్కకి పో అని ఆశ్చర్యపోయారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడి ఉన్నారు అక్కడ. వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి. ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు. ఒక కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోతావా పోవా అంటోంది. దీనికి బుద్ధిహీనత, అతిశయమా? ఎందుకు ఇలా కాలెత్తిందని అడిగారు. అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి మించి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు. ఆయన జేబులో 4 పావలాకాసులు ఉన్నాయి. పావలాకాసు చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ, ఆ కన్నంలోంచి జారి పావలాకాసు కింద పడింది. కింద పడిన పావలాకాసు దుల్లుకుంటూ ఆ కన్నంలోకి వెళ్ళింది. కన్నంలో కప్ప ఉంది. కప్పకి పావలాకాసు దొరికింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తింది. పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది. ఎందుకు అంటే తలల సంఖ్య లెక్క పెట్టాడు. నాకు 5, నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్రసముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తా అన్నాడు.
శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది. అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖట్మండూలో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమః శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాట శంకరుడు, అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు అందరికన్నా, వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ పుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ పుర్రెలమాల పెద్ద మాల అయింది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తమునందు కపాల చోళముల్ పడిబడి దల్తు శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెలమాల. అరే, ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడంతే. లోకంలో చూడండి ఒక మాట అంటారు, అదే అలా గిల్లేస్తున్నాయట్రా అంటారు. అన్నిటికన్నా తేలిక ఏమిటంటే గిల్లేయడమే. అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి, తీయిపోతుంది అంతే. అది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతూ ఉంటాడు. గిల్లి గజ్జాలు ఎట్టుకుంటాడు రా అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక. యువతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశాడం లేదు, గిల్లీశాడన్నారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళీ మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణ ధియా అన్నారు. శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఏమండి, ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేండి నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే 3 ఉంటాయి ఇంకా. అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలాయి. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా. అమ్మా, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా, నా 4 తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పెట్టుకెళ్ళి అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ గిల్లుదామని చూశాడు. పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవ్వి ఊరుకున్నాడు. అలా అమ్మా, నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు, ఏమో గిల్లేసిన వాడు ఓటి గిల్లుతాడు నమ్మకం. కాబట్టి నకేభ్యః సంత్రస్సన్ గోటితో గిల్లేశాడంతే. కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపుడు. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తారు. అజుండు తాను అధికుండుననుచు గర్వింప కరనఖాగ్రమునత చిరము త్రుంచి సాకారయగు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకంబులు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠు లర్చించ అమృతభిక్షాసనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపునుక ఆధిపత్యంబు పొందె కామారి చేత ప్రియవైచిన చోట కపురము చేసి కాశికాపురమునకు 7 గడయు చూపే క్రోధభైరవ దేవుండు ఉభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకాయ తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ
లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ తల వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతికంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే దశమస్కంధంలో. అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు. భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుందిట. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం ఊడి కింద పడి బద్దలైపోయింది. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం. అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్య నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటారు. కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవయాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగా. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నృతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు.
ఆయన వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే. మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన ఎవరిని పొందాలైనా? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పను. భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడ పెట్టేస్తాయి. పిలవలేదు ఆయన, ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు.
ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు, సమస్త పాపములు నశించిపోతాయి. అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాన్య దిక్కున నటరాజస్వామి వారి పక్కన విరాజమానుడై ఉంటాడు. అలాగే శంకరుడి పరివారంలో ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి వారు సర్పములు ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టవు. ఏదో అలా అనడమే కానండి, నిజంగా ఆయన పరివారం అద్భుతమైన పరివారం. సాయంకాలం అయ్యేటప్పటికి కవచం పెట్టేస్తారు. కవచం పెట్టారు అంటే ఇలా పాము పట్టి ఉంటుంది. మీరు చూసి ఉంటారు, కొన్ని చోట్ల శివాలయాల్లో శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది. ఆ నైమిషారణ్యంలో అయితే ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది. ఆ శివాలయం యొక్క పానవట్టం మీద ఒక పాము పడుకుని ఉంటుంది. అది పడుకుని ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటుంది. అద్భుతమైనటువంటి శివాలయం. అవన్నీ మీకు చూపిస్తారు. అక్కడే కొంచెం దూరం వెడితే రుద్రావర్తము అని గోమతి నది లోపల ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. సుడి ఏమీ కనపడదు, మీకు నీరు తిరగదు, కానీ ఇలా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని ముందు కానీ వెనక కానీ మీరు మారేడాకేస్తే పైనుంచి తేలి వెళ్ళిపోతుంది. శివలింగం లోపలున్న చోటుకొచ్చి మారేడు దళం వేస్తే నిలువుగా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు 100 జామకాయలు, జామ పళ్ళు తీసుకెళ్లి అందులో వేయండి, మీరు ఏమీ అడగకపోతే ఒక్క కాయ పైకి రాదు, నిలువుగా వరుస క్రమంలో లోపలికి వెళ్ళిపోతాయి. స్వామి ప్రసాదం ఇవ్వండి అని పైకి అడిగారు అనుకోండి, అన్ని పళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక్క పండు పైకి వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహము తిరుగులేనిది, ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు అవన్నీ. కాబట్టి ఆ పావు అనేటటువంటిది శివలింగం మీద పడగ పట్టి ఉంటుంది, అమ్మవారి యొక్క స్వరూపం. ఆ నాగులు ఎప్పుడూ శంకరుడితో అనుబంధంతో ఉంటాయి. అసలు ఆ పాము దేనికి గుర్తు అంటే కుండలిని శక్తికి ప్రతీక, అమ్మవారికి ప్రతీక. దేవరాజ సేవ్యమాన భావనంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు. ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత నుతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, పావనాంగ్రి పంకజం. దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం. ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు, ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఒక్కటే మాట చెప్పగలను. 1,00,00,000 రూపాయలు పెట్టి రకరకాల నగలు చేయించుకుని ఒంటి నిండా పెట్టుకుని ఒక స్త్రీ బట్ట కట్టుకోలేదనుకోండి, ఏమంటారు? లజ్జావిహీన అంటారు. సముద్రపు తొట్టులో దొరికేటటువంటి నత్తగొల్లలతో హారం వేసుకుని 30 రూపాయల చీర కట్టుకుందనుకోండి, ఏమంటారు? మానవతి అంటారు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం. భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు,
పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఆ భగవంతుడొక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే, మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి ఆయన ఎవరిని పొందాలి? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి అన్న నంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతుంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. ఇప్పుడు నేను అష్టకం అంతా ఎక్కడ చెప్పను? భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి అలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం, నీలకంఠుడై హలాహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుల యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు. నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం, చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటాడు. అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు. పుస్తకాలు చదవడం గొప్ప కాదు, ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కొచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకొస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. 4 మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు. వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ 2 కాడిలా సమానంగా వస్తుంది అంటాడు. 2 ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన, ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు 2 ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తూ ఉంటే సాధన చేత మనసు వెనక్కి రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు. కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాలకాలమంబుజక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజేత్. అందుకే కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కాలభైరవష్టానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవంగ్రి సన్నిధిం ధ్రువం అంటారు. ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు. కారాగారవాసం లాంటి ఆపదని కూడా తప్పిస్తాడు.
శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవయాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు. కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణ